ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపైన, ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించే అంశంలో కావచ్చు, అదే విధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించి వారి భవిష్యత్తు అవసరాల కోసము ఇది భూములు కేటాయింపాలనే అంశంపై కావచ్చు, అదే విధంగా సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించేంత వరకు కూడా బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. మరీ ముఖ్యంగా వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన జరిగే బీసీ మహాగర్జన సమావేశంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఏర్పడిన ప్రభుత్వాలు, పార్టీలు ఏ విధంగా బీసీలను వంచాయి, ఏ విధంగా బీసీలు మోసపోయారు, ఏ విధంగా బీసీలకు జరిగిన అన్యాయం ఉందో వీటన్నింటినీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి, బీసీల్లో చైతన్యం తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో బీసీలన్నింటినీ కూడా, బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి మీ కుట్రలను భగ్నం చేసి రాష్ట్రంలో ఒక మార్పు దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి కుట్రలు మానుకొని మీరు చిత్తశుద్ధితో బీసీలకు రక్షణ చట్టం కల్పించడానికి బాధ్యత తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలా తప్ప మీకు కావాల్సిన పేపర్లలో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ, తప్పుడు కథనాలు ఇప్పిస్తూ మభ్యపెట్టి మళ్ళీ బీసీలను మోసం చెయ్యాలని చూస్తే మీరు చరిత్రహీనులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.